బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో దుమారం రేపిన పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులు సోబద్ సింగ్, రఘునాథ్ కర్మాకర్, రవీష్ కుమార్ను జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఇవాల్టితో నిందితుల కస్టడీ ముగిసింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా వెలిచాల బైపాస్ రోడ్డు వద్ద చెట్ల పొదల్లో దాచిన 2 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక మద్నూరు గ్రామ అటవీ ప్రాంతం సమీపంలో నేరానికి సంబంధించిన వివో మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి గురైన బంగారం, అలానే వజ్రాల ఆభరణాల వివరాలను నిందితులు గోప్యంగా ఉంచుతున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆభరణాలు ఎక్కడ దాచారు, ఎవరికి విక్రయించారు అనే అంశాలపై నిందితులు సహకరించకపోవడంతో దర్యాప్తు ఇంకా కొనసాగిస్తున్నామని పోలీసులైతే తెలిపారు. ఆభరణాలు దాచివేతపై నిందితులు పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు ఇచ్చినట్లు వెల్లడించారు పోలీసులు. నిందితులు కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, మరికొన్ని రోజుల పోలీసు కస్టడీ కోసం కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న కీలక నిందితుడు A10 అమర్ సింగ్ అలియాస్ పహిల్వాన్ అలియాస్ అమరేంద్ర కుమార్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 4న బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లా సిలింపూర్లో నిందితుడిని ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. ట్రాన్స్ఫర్ వారెంట్పై నిందితుడిని పోలీసులు కరీంనగర్కు తీసుకొస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతుందని కరీంనగర్ సిపి గౌశాలం వెల్లడించారు. Okay.